ఓం నమ శివాయ. దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాతీత భూతేశ భీమనాథ నమోస్తుతే. నా పేరు జుత్తిక శేష శ్రీకాంత్ శర్మ. దక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానం నందు అనువంశిక వంశపారంపర్య అర్చకుడిని. నాది 14వ తరం ఈ దేవాలయం నందు. ఇక్కడ మనకి స్వామివారు కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, చుట్టూ ఉన్న పరివార దేవతలు కానివ్వండి, ఏవైనా కూడా చాలా విశేషమైనటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి శివాలయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు మన దక్షారామ భీమేశ్వరుడు ఆలయం. అంటే మనకి స్వామివారు పంచ ఆరామ క్షేత్రాల్లో ఒకటిగాను, అమ్మవారు అష్టాదశ మహాశక్తిపీఠాల్లో ఒకటిగాను విరాజిల్లుతున్నటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఇది. పంచారామాలు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తారకాసుర మెల్ల ఆత్మలింగాన్ని 5 ముక్కలుగా పట్టినప్పుడు అక్కడ అందులో ఒక మొక్క ఇక్కడ పడి స్వామివారు పాతాళం నుంచి స్వయంభూగా ఉద్భవించినటువంటి లింగం. ఈ మార్గశిర శుద్ధ చతుర్దశి రోజు స్వామివారు ఉద్భవించినట్టుగా మాకు పురాణ ప్రశస్తం కూడా ఉన్నది. ఆ రోజునే స్వామివారి జన్మదిన మహోత్సవం చాలా గొప్పగా చేస్తాం. పాషాణ చతుర్దశి అంటాం దాన్ని. ఇక్కడ స్వామి ఓంకార శబ్దంతో పుట్టి ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతూ ఉంటే మనకి వెలుగునిచ్చేటటువంటి సూర్య భగవానుడు స్వామికి ప్రథమంగా అర్చన చేసి 108 బంగారు మారేడు దళాలతోటి అఘోరం పాపనాశనం ఏకబిల్వం శివార్పణం అనే నామంతో స్వామికి ప్రథమంగా అర్చన చేయడం వల్ల ఆ అర్చనకి భీమేశుడు తృప్తిపడి అక్కడతో ఆగిపోయారు. అది తెలియని వారు చాలా మంది దక్షారామ భీమేశుడు ఎదిగిపోతూ ఉంటే మేక్ కొట్టారు, సెలవేశారు అంటారు. నిజం కాదు. ఇది సాక్షాత్ సూర్య భగవానుడు వచ్చి ఆయన చేతులతో స్పృశించటం వల్ల ఇది భోగలింగం అయింది. అంటే మనం కాశీ వెళ్ళి అక్కడ మరణిస్తేనే ముక్తినిస్తాడు విశ్వేశ్వరుడు. కాశ్యాంతు మరణాన్ముక్తి. అట్లాగే జీవనం మరణం వాపి శ్రేయో భీమేశ పట్టనే. అంటే స్వామిని మనం జీవిత కాలంలో ఒక్కసారి దర్శించినా కూడా జీవించున్నంత కాలం భోగాన్ని, మరణించిన తర్వాత మోక్షాన్ని రెండింటినీ ప్రసాదింపజేస్తాడు. భోగమోక్ష ప్రదాయకుడు భీమేశ్వరుడు. అలాగే స్వామి దర్శనం కూడా మనం చేసుకుందామంటే అయ్యే దర్శనం కాదు. ఇది సప్తజన్మ కృతం పాపం. అంటే మనం 7 జన్మాలుగా చేసుకునే పాపాలు పోతే కానీ ఆ భీమేశ్వరుడి దర్శనం మనకు అవదటండి. అలా గుడి ముందు నుంచి వెళ్ళిపోతాం కానీ లోపలికి వచ్చి స్వామివారి దర్శనం అనేది జరగదు. ఇంకా తదుపరి అమ్మవారు మాణిక్యాంబ అమ్మవారు సతీదేవి యొక్క శరీర భాగాలు 54 భాగాలు ఖండించబడినటువంటి శరీర భాగాల్లో ఆదిశంకరాచార్యులు వారు 18 భాగాలను ప్రధానంగా తీసుకుని అందులో ఇక్కడ అమ్మవారు నాభి భాగం. ఈ నాభిని మనం సంస్కృతంలో మణిపూర్వక చక్రం అంటాం కాబట్టే అమ్మవారికి మాణిక్యాంబ అని నామకరణం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి దర్శనం అమ్మవారు శ్రీయంత్రం మీద నిలబడి ఉండడం. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా యంత్రం వేరుగా, అమ్మవారు వేరుగా ఉంటూ ఆ యంత్రానికి పూజలు జరుగుతూ వెనుక భాగాన అమ్మవారికి అలంకారం మాత్రమే చేస్తారు. అయితే ఇక్కడ అమ్మవారు ఆ యంత్రం మేరు మీద నిలబడి ఉండడం వల్ల యంత్రం మేరు భాగంతో కలిపి అమ్మవారి పాదభాగానికి ఏకకాలంలో కుంకుమ పూజ జరగడమే ఇక్కడ విశేషం. ఈ విధమైనటువంటి దర్శనం ప్రపంచంలో ఇంక ఎక్కడా కూడా జరగదు. ఈ అమ్మవారు ఈ యంత్రభాగం మీద నిలబడి ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఉగ్రంతో వచ్చేటటువంటి భక్తుల్ని నరబళ్ళు, రక్తాభిషేకాలు అడుగుతున్నారని జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు అద్వైత మతాన్ని స్థాపించిన పిమ్మట ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసే సమయంలో ఈ దక్షారామం రావడం సంభవించింది. అమ్మవారిని చూసి, అమ్మాయి నువ్వు లోకాన్ని అనుగ్రహించే తల్లివి, నీవింత ఉగ్రస్వరూపం పనికిరాదని చెప్పి తరుపాతి తరంలో వచ్చేటటువంటి భక్తుల ఉగ్రాన్ని తట్టుకోలేరని భావించి అమ్మవారి చూపు ఏదైతే ఉందో అది ఆగ్నేయ దిగ్భాగంగా మరల్చడం కూడా జరిగింది. అది మీరు అమ్మవారి యొక్క రూపుని మీరు గమనిస్తే ఆవిడ చూపు కూడా ఒక వారగా చూస్తూ ఉంటారు. ఈ అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగాను అంబాత్రయం అంటే కాళహస్తి జ్ఞాన ప్రసూనాంబ, శ్రీశైలం భ్రమరాంబ, ద్రాక్షారం మాణిక్యాంబ, మూడింటిని అంబాత్రయం అంటారు. అందులో కూడా అమ్మవారు ఒకటిగా చెప్తూ ఉంటారు. ఈ అమ్మవారు స్వామివారే కాకుండా మనకి క్షేత్రపాలకుడైనటువంటి లక్ష్మీనారాయణ స్వామివారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి స్వయంగా వచ్చి ప్రతిష్ఠించినటువంటి స్వామి రూపం అది. ఇక్కడ రావణాసురుని చంపిన తర్వాత రావణాసురుడు రాక్షసుడైనప్పటికీ బ్రాహ్మణుడు అవడం వల్ల బ్రహ్మహత్యా పాపం పోవడం కోసమని వశిష్ఠుల వారు అయోధ్య మొదలుకొని 7 కోటి శివాలయాలు, 7 కోటి విష్ణాలయాలు స్థాపన చేయమంటే మన ద్రాక్షారామ వచ్చేటప్పటికి ఆఖరి కోటి శివాలయం మిగిలిపోతే గుడికి వాయు దిగ్భాగంలో 7 కోటి రామలింగేశ్వరుడు అని చెప్పి నామకరణం చేసి స్వామిని ప్రతిష్ఠ చేసి ఆయన వచ్చి వెళ్ళినట్టు గుర్తుగా ఇక్కడ విష్ణుమూర్తిని కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంటే ఈశ్వరుడు ప్రధాన మూర్తిగా ఉన్న చోట క్షేత్రపాలకుడి కింద విష్ణుమూర్తి ఉంటేనే అది క్షేత్రం అవుతుంది. దానికి మనకు అందరికీ తెలిసిన శ్లోకం కూడా ఉంది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణువస్య హృదయం శవ. ఆయన లేందే ఈయన లేడు, ఈయన లేందే ఆయన లేడు.
వీరిద్దరూ ఉన్నటువంటి ఆలయాలు మాత్రమే క్షేత్రాలు అవుతాయి, లేదంటే ఉత్తి విష్ణాలయాలు ఉత్తి శివాలయాలుగా చెప్పబడతాయి. ఈ ఆలయం కృతయుగం నాటి నుంచి ఉన్నట్టుగా శాసనాలు కూడా ఉన్నాయి. కృతయుగంలో హాలుడు అనే చక్రవర్తి యానాన్ని జయించి ఇక్కడ తాళదేవి దగ్గర ఓడక లంగరు వేసి గుళ్ళో వివాహం చేసుకున్నట్టుగా కూడా శాసనం ఉంది. అలాగే త్రేతాయుగంలో రాముల వారు వచ్చినట్టు, ద్వాపరయుగంలో కృష్ణుడు అర్జునుడు కూడా వచ్చినట్టుగా కూడా ఈ ఆలయంలో శాసనాలు ఉన్నాయి. కాబట్టి స్వామివారిని అమ్మవారిని దర్శించేటటువంటి భక్తులందరూ కూడా వారి యొక్క కృపకి పాత్రులు కావాలని కోరుతున్నారు.